నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో బీసీల కోసం బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి తీన్మార్ మల్లన్న కడాకండిగా కొట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒకనొక సమయంలో సొంత పార్టీలో అంటే పార్టీని సైతం లెక్క చేయకుండా అందులో ఉంటే మంత్రి పదవో లేకపోతే ఇంకో పదవో ఇంకో పెద్ద స్థాయిలో ఉండేటోడు. కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినా అయినా కానీ పార్టీని ఒక బీఫామ్ ఇచ్చిందనే ఉద్దేశం కొద్దీ ఒక విలువ ఇచ్చింది. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఓర్వలేక, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక, అసలు బీసీలకు ఈ అగ్రకులాలకు సంబంధించిన నాయకులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రకులాల నాయకులు చేస్తున్న కుట్రను భరించలేక బీసీ ప్రజలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావాలంటే బీసీలు కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కడాకండిగా చెప్పి కులగణన తప్పుల తడాక కులగణనను మొత్తం విచ్చలవిడిగా అనవసరంగా అసలు బీసీల జనాభాను తగ్గించి ప్రయత్నం చేసి ఉన్న జనాభా చంపేసిరని కడాకండిగా చెప్పిండు తీన్మార్ మల్లన్న. ఎవడు కూడా చెప్పలే, ఎవడు కూడా మాట్లాడలే. ఆ రోజు తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టు పార్టీని సైతం లెక్క చేయకుండా ఎవడన్నా మాట్లాడినట్టు ఒక్క మొగోడు ఎవడన్నా మాట్లాడినట్టు ఉంటే చూపెట్టు. మనం ఎవరు లేరు. కులగణన గురించి ఏ జర్నలిస్ట్ కూడా మాట్లాడలే. తీన్మార్ మల్లన్న మాట్లాడితే తప్పితే మనకి ఏ సోయి ఉంటుంది. మళ్ళీ తీన్మార్ మల్లన్నను యథావిధిగా ఏదో తీన్మార్ మల్లన్న తప్పు చేసిన విధంగా చిట్కలేస్తూ ఉంటారు. తీన్మార్ మల్లన్న ఖబర్దార్ అన్నట్టు. తీన్మార్ మల్లన్న చెప్పేదాకా మనకి ఏ సోయి ఉండదు. కానీ మనం ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, కులగణనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకట్ల చూపించడంలో మనం విఫలమైపోయినాం, మనం గుడ్డెద్దులం అయిపోయినాం. ఈరోజు బీసీ ఉద్యమం ఎత్తుకున్న నేపథ్యంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళగట్టినట్టుగా చూపించడంలో తీన్మార్ మల్లన్న 100% సక్సెస్ అయ్యిండు. దీన్ని ఓర్వలేక అంటే సామాన్యమైన ప్రజలు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుందని అసలు గ్రహించి నిజంగా తీన్మార్ మల్లన్న ఆఫీస్కి ఎంతోమంది పోతూ ఉంటారు. సాయేశ్వరాచారి భార్య కూడా పోయింది. ముగ్గురు బిడ్డలు వేసుకొని పోయి క్యూనిస్కి ఎందుకు పోయింది అనేది సిగ్గుండాలి మాట్లాడటానికి. మీరు మాట్లాడుతున్నారు కదా ఈరోజు, సిగ్గుండాలి. మరి మా ఛానళ్ళ దగ్గరికి ఎందుకు రాలే, క్యూనిస్ దగ్గరికి ఎందుకు పోయిందని సిగ్గు తెచ్చుకొని మాట్లాడరు. ఇప్పటికైనా ఈమె మాట్లాడుతూ ఉన్నది రాములమ్మ ఏం మాట్లాడుతుందని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రపూరితమైన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా తీన్మార్ మల్లన్న పైన ప్రచారం చేస్తూ ఉంటే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా మరొక్కసారి ఈ రాములమ్మ మాట వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా. మరి ఆ ఫోన్ పే గూగుల్ పేకి వచ్చిన పైసలు ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు తెలుసా మల్లన్న నీకు? మన దగ్గర ఒక చెయ్యితో చేసిన సహాయం ఇంకో చెయ్యి, ఒక ఆడదానికి సహాయం చేసిన బీసీ మహిళకి సహాయం చేసి ఊరందరికి డబ్బా కొట్టినావు. ఎవరు నేర్పిన సంస్కారం మల్లన్న నీకు ఇది? సహాయం అంటేనే ఏమీ తిరిగి ఆశించకుండా చేసేదాన్ని సహాయం అంటారు. కానీ నువ్వు చేసింది ఏంది? చేసిన సహాయానికి మొత్తం డబ్బా కొట్టుకొని పబ్లిసిటీ చేసుకున్నావు. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్, అందరికి 1000 మంది. కానీ మీదికెళ్ళి మాటలని గుచ్చి సంపక తింటారు. ఒక నలుగురు కలిసి ఒక 3 పిల్లల తల్లి ఏదో కష్టంలో ఉంది అడుగుతుంది కదా అని చెప్పి సహాయం చేసేవాడు ఎవ్వడున్నాడు. కానీ మీదికెళ్ళి మాటలని గుచ్చి సంపక తింటారు. ఒక నలుగురు కలిసి బతికితే దాన్ని సమాజం అంటారు. కానీ ఆ సమాజంలో నలుగురు కలిసి బతకడం కాదు, నలుగురు కలిసి ఒకరిని సంపక తింటున్నారు. నేను వెట్టా, నువ్వు అడక తినొద్దు, ఇట్లనే సస్తా ఉండాలనా? సాయి ఈశ్వరాచారి, కవిత వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2019 తర్వాత. రైట్, ఇదంతా స్టోరీ చెప్తా ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మళ్ళా చెప్తున్నా ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడు కానీ నిజంగా 1 లక్షల కోట్లు సంపాదించి మన నిధులు నియామకాల పేరుతోని లక్షల కోట్లు సంపాదించి తెలంగాణ ప్రజల మీద 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఇంకా అదర్ ఫ్యామిలీ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ ఏ పేదోడన్నా నిజంగా రేవంత్ రెడ్డి కలిసి రేవంత్ రెడ్డి దగ్గర దాకా పోతుండా, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గరికి పేదలు పోయి సాయం అడుగుతురా? అది ఒకటి చెప్పాలి. ఇక ఈ గూగుల్ పే ఫోన్ పే సంగతి ఛాయ్ పైసలు అడిగినని చెప్తున్నావు కదా. తీన్మార్ మల్లన్న ఛాయ్ పైసలు అడిగినని చెప్తా ఉన్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాయ్ పైసల ద్వారా ఎన్ని కోట్లు వస్తాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు మాటికి చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఛాయ్ పైసలు అడిగిండు అని ఆ వీడియో పెడతా ఉన్నారు కదా. అవును, ఛాయ్ పైసలు అడిగిండు. ఛాయ్ పైసలు కోట్లు అడిగిండా, లేకపోతే ఛాయ్ పైసలు కోట్ల లక్ష పడతాయి? ఒక్కసారి 5 రూపాయల ఛాయ్ పైసలు అడిగితే మొన్న 10 రూపాయలు అయిందనుకో, అంతకుముందు 5 రూపాయల ఛాయ్ పైసలు అడిగితే కోట్ల లక్ష కుమ్మరిచ్చిన ఏంది? ఎవరన్నా బుద్ధుండాల కొంచెమన్నా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ ఛాయ్ పైసల నిజంగానే తీన్మార్ మల్లన్న అకౌంట్లోకి ఇట్లా ఏమైనా అవినీతి జరిగినట్టుంటే కేసీఆర్ విడిచిపెడుతుండేనా, లేకపోతే మోడీ ప్రభుత్వం పైన విడిచిపెట్టాడు? మోడీ ప్రభుత్వం విడిచిపెట్టిందా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏమైనా గుడ్డోడా? ఏమైనా కళ్ళకి ఇట్లా కళ్ళకి ఇట్లా ఏమైనా అవి కట్టుకున్నా నల్లబట్టకి ఇట్లా కట్టిరా? సోయుందా? ఏమైనా మాట్లాడితే కొంచెమన్నా ఒక ఆడబిడ్డ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే ముగ్గురు బిడ్డల తల్లి అక్కడికి పోయి
అడుక్కుంటే నువ్వు వీడియో పెట్టినా అని చెప్తున్నావు కదా, ముగ్గురు బిడ్డల తల్లికి నువ్వేమైనా పెద్ద వేలు ఇచ్చినావు అని మాట్లాడుతున్నావు కదా. ముగ్గురు బిడ్డల తల్లి మీ అందరి ఛానళ్ళు ఉన్నాయి, ఇంతమంది ఛానళ్ళు ఉన్నాయి. ఏ ఒక్క మొగోళ్ళ దగ్గరకో లేకపోతే ఏ ఒక్క జర్నలిస్టుల దగ్గరకో ఎందుకోలే? సిగ్గు తెచ్చుకోరి. ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, కేవలం తీన్మార్ మల్లన్న సహాయం కోరేసి తీన్మార్ మల్లన్న దగ్గరికి ఎందుకు పోతున్నాడని సిగ్గు తెచ్చుకొని మాట్లాడారు ఒకసారి. మీకు అప్పుడు బుద్ధి వస్తుంది. ఈ టీడీఎంఏలు లేకపోతే ఇంకా జర్నలిస్ట్ సంఘాలు ఇంకా 100 పెట్టుకోరి. జనానికి అక్కడికి రాని సంఘాలు మీ బతుకు తెరువు కోసం పెట్టుకొని ప్రజలను బిచ్చగాలని చేస్తున్నారు, ప్రజల దగ్గర అడుక్కుంటా ఉన్నారు. బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా. సాయి ఈశ్వరాచారి తీన్మార్ మల్లన్న వీడియో పెట్టడం వల్లనే చనిపోయిందని చెప్తున్నావు కదా. ఇగో ఏ ఒక్క మొగోడు కూడా వాళ్ళ ఇంటికోలే. రేవంత్ రెడ్డి ఓలే లక్షల కోట్లు సంపాదించిన, లక్షల కోట్లు సంపాదించిన వీళ్ళు కేసీఆర్ ఓలే. ఇగో నీకెంతో నీకు కండవ కప్పుడు ఎందుకు తెలుసా? బీసీ బిడ్డలకు న్యాయం జరగాలన్నప్పుడు ఇలాంటివే కావాలన్నా. నీకు ఎన్నో ప్రచారాలు చేస్తారు, బ్లాక్ మెయిల్ అంటారు, ఆ మెయిల్ అంటారు, ఈ మెయిల్ అంటారు. నేను రాజకీయాలు 18 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఇట్లా వచ్చి ఒక్క మొగోడు ఇగో బిడ్డ నీ పేరు మీద 5 లక్షలు ఇస్తాను మొగోడు లేడు. లక్షల కోట్లు ఆ ఒక్క కేసీఆర్ కుటుంబం కానీ ఈరోజు రేవంత్ అన్న కుటుంబం కానీ సరే, ఈరోజు రేవంత్ అన్న వచ్చి 2 సంవత్సరాలే ఉండొచ్చు. ఆయన తలుచుకుంటే పెద్ద విషయం కాదు. ఈ కుటుంబానికి డబుల్ బెడ్. సాయి భార్య బుద్ధుండాలే మాట్లాడడానికి తల్లి పెట్టదు అడుక్కొని అంటున్నావు కదా. మీరు కూడా అదే బాపది అదేది శవాల మీద పేరాలు ఏర్కొంటారు. ఈరోజు సాయి మరణాన్ని, ఒక బీసీ బిడ్డ మరణాన్ని ఈయన చెప్తా ఉన్నాడు, క్లారిటీ చెప్తా ఉన్నాడు. అన్న నీలాంటి వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని. లక్షల కోట్లు సంపాదించిన కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఏం నీళ్ళ దగ్గర పైసలు ఇవ్వ? ఒక బీసీ బిడ్డ చదువుతుంది. అదే నిజంగా ఇంకో రెడ్డి అయితే, ఇంకో ప్రియాంక రెడ్డి అయితే, లేకపోతే ప్రియాంక చౌదరి అయితే పోయి ఉరకపోనా? ఇంకా లేకపోతే ఇంకా ఓ నరేందర్ రెడ్డో లేకపోతే రమేష్ రెడ్డో ఈ రెడ్డి అయితే ఉరకపోదురా? బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఒక మాట మాట్లాడితే ఏం జరుగుతుంది, ఏం కదా, అసలు మనం మాట్లాడుతున్నది నలుగురు ప్రజలకు ఎక్కడికి వచ్చేదా కాదన్నది బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. ఒక్క బీసీ బిడ్డ చనిపోతే కనీసం టెలికాస్ట్ చేసే మొక్కలు లేవు. నువ్వు అంటా ఉన్నావు కదా, తల్లి పెట్టలేదు అడుకోలేదు, గుచ్చి చంపుతా ఉంటారని. అదే నువ్వు పెట్టు, నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టు. నువ్వు 1 లక్ష రూపాయలు పబ్లిసిటీ చేసుకోకు. సాయి ఈశ్వరాచారికి నేను 1 లక్ష రూపాయలు ఇచ్చిన గీత కూడా పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పుకోవాల్సిన ఉంటే ఒక్క పేపర్లో కూడా కటింగ్ చేసుకోవాలని చెప్పు. ఒక పేపర్లో కూడా క్లిప్ కూడా వేసుకోలే, యూట్యూబ్లో కూడా చిన్న వీడియో క్లిప్ కూడా పెట్టుకోలేదని చెప్పు. ఇక్కడ చూసావా సాయి ఈశ్వరాచారి భార్య 3 బిడ్డలు అని చెప్తా ఉన్నాడు కదా. 3 బిడ్డల తల్లిని ఆదుకునే ముఖాలు లేవు. కానీ ఈరోజు వీడియో పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. తన మరణాన్ని శవాల మీద పేరాలు ఏరుకుంటా ఉన్న బాపతిగాలను చూస్తూ ఉన్నాం. మీరు ఎన్ని చేసినా కానీ సాయి ఈశ్వరాచారి ఏం మాట్లాడినా ఇంకా తనని మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వీళ్ళు ఏంటంటే శవాల మీద పేరాలు ఏరుకుంటారు తప్పితే మీకు వచ్చేది ఏం లేదు. అర్థమైందా? ఇగో వాళ్ళ భార్యనే కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ భార్య టీడీఎంఏ డబ్బా ఛానళ్లకు పోలీస్ స్టేషన్లో సాయి ఈశ్వరాచారి భార్య కంప్లైంట్. ఇగో ఇది సాయి ఈశ్వరాచారి మరణం కూడా చూపిస్తా మీకు. ఇక వాడవాడు అంటాడు ఫ్రీ కంటెంట్ ఇస్తా, నీ సంగతి కూడా చెప్తాను నేను. ఫ్రీ కంటెంట్ ఇస్తానట, ఏమవుతుందట. రైట్, నిన్న కూడా చూపించిన సాయి ఈశ్వరాచారి చివరి నిమిషంలో కూడా ఏం మాట్లాడింది, ఇక్కడ చనిపోతూ కూడా ఏం మాట్లాడింది అనేది నిన్న కూడా చూపించిన. ఒళ్ళు దగ్గర పెట్టుకోనే బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా. గిన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మనం ఒక సంఘం పెట్టుకున్నాం టీడీఎం అని. కనీసం మన దగ్గరకు ఒక్కడన్నా కనీసం సాయం కూడా అత్తలేరని సిగ్గు తెచ్చుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆడపిల్లవని ఊరుకుంటున్నా, నువ్వు ఏదో పెద్ద జర్నలిస్ట్ అని, నువ్వు ఏదో ఇరగదీస్తావని, నువ్వు చట్టాలు న్యాయాలు ధర్మాలు మొత్తం మాట్లాడి ప్రజలను మార్చేస్తావని కాదు. 3 బిడ్డల తల్లి మీ అందరి ఛానళ్ళ దగ్గరికి రాక ఒక్కొక్క మల్లన్న ఛానల్ దగ్గరికి ఎందుకు పోయిందని ఒకసారి ఆలోచన చేసుకోరు. మేఘోమదనం చేసుకో, ఒకసారి నీ మైండ్లో ఒకసారి ఆలోచన చేసుకోరి. అప్పుడన్నా బుద్ధి వస్తుంది కొంచెమన్నా. తల్లి పెట్టదు అడక తినేదని మాట్లాడుతున్నావు కదా. అవును, తల్లి పెట్టదు. మీరు ఇయ్యరు, ఇంకొని ఇచ్చినోడిని ఇయ్యరు. మీరు అందరు కలిసి ఇయ్యరు. మీ సంఘం ఉన్నది కదా, మీ సంఘం తరపున 10 లక్షలు ఇయ్యరి. ఆ బిడ్డనన్నా బాగుపడతారు కదా, బీసీ బిడ్డనే కదా. నీకు బీసీల పైన ఓ బీసీ బిడ్డ నిలబెట్టి కాళ్ళు మొక్కించుకుంటావు అంటున్నావు కదా. కాళ్ళు మొక్కించుకోలే దర్శని, కాళ్ళు మొక్కించుకోలే. నువ్వు బీసీ బిడ్డ కాదు, నువ్వు బీసీ బిడ్డలకే నువ్వు మాట్లాడుతున్నావు మాట. బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. కాళ్ళు మొక్కించుకోలే, కాళ్ళ మీద వరస్తే పైకి అన్నాడు. ఇట్లా పైకి అమ్మ నా కాళ్ళని మొక్కుతున్నాను అన్నాడు. కొంచెమన్నా తలకే ఉండాలా మాట్లాడడానికి. గిన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మా యూట్యూబ్ ఛానల్ దగ్గర రాక
కేవలం మల్లన్న దగ్గరికి ఎందుకు వస్తారు ప్రజలు అనేది ఆ విధంగా ఆలోచించారు. కానీ వక్ర బుద్ధితోని, నీచమైన బుద్ధితోని, దుర్మార్గమైన పరిపాలన నడవంగా ఆ పరిపాలన గురించి ఆలోచించకుండా బీసీల బతుకుల గురించి కొట్లాడుతున్న మల్లన్న పైన కొట్లాడుతున్నారు కదా. సిగ్గు తెచ్చుకోరు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకుంటే మీకు ఏమైనా తలకే ఉన్నట్టు మాట్లాడండి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తా, నేను సమాధానం అన్నిటికీ చెప్పే ప్రయత్నం 100% చేస్తా. ఎందుకంటే మీరు ఏదో కంటెంట్ లేక చాలామంది మల్లన్న పైన పడతా ఉన్నారు. మీకు సమాధానం చెప్పడానికే నేను ఉన్నా. ఎందుకున్నా మీకు ప్రజలకు కాదు, ప్రజలకు మేలు చేయకపోగా మీరు ప్రజలకు మేలు చేసడం మీద మాత్రం మేము ఒప్పుకుంటామా? మా ప్రజల కోసం, ప్రజల హక్కుల గురించి, బీసీ ప్రజల భవిష్యత్తు గురించి కొట్లాడే నాయకుని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీ ప్రజల మీద ఉన్నది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిసి ఉద్యమానికి పిలుపునిస్తున్న నేపథ్యంలో మీరు ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే సవాలే లేదు.